ప్రైజ్ ది లార్డ్. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 39వ వచనం. మరియు వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడునట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయుదును. దేవుడు ఎప్పుడు మనకి మేలు చేయాలనుకుంటాడు. మనకు కీడు చేసేవాడు కాదాయన, మేలు చేసేవాడే. ఆయన మనకు మేలు చేయాలని ఎన్నో విషయాలు మనకు ఆయన బోధిస్తూ వచ్చారు. మీరు నా మాట వింటే మీకు మేలు కలుగుతుంది, మీరు తల్లిదండ్రులు సన్మానిస్తే మీకు మేలు కలుగుతుంది, మీరు పరిశుద్ధతతో నింపబడితే మీకు మేలు కలుగుతుంది, నా యందు భయభక్తులు కలిగి ఉంటే మీకు మేలు కలుగుతుంది. ఇలా ఎన్నో విషయాలు ప్రభు మనతో మాట్లాడుతూ మేలు చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. తన బిడ్డలకు ఆయన ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నేను మీకును మీ సంతానానికి మీ పిల్లలకి ఎల్లవేళలా మేలు చేస్తాను. అయితే మీరు నాకు భయపడినట్లుగా ఏక హృదయమును ఏక మనసును కూడా నేను కలుగు చేస్తాను. ప్రభు దగ్గరకు వచ్చి మనము ప్రభు మీద ఆధారపడినప్పుడు హృదయంలో ఏకత్వాన్ని, కుటుంబంలో ఏకత్వాన్ని, దేవుని అనుసరించే మనసును కూడా దేవుడు మనకిస్తాడు. ఎజ్రా కాలంలో దేవుని ప్రజలైన వారు చెరలో నుండి బయట రప్పించబడుతున్న సమయంలో ఆ యెరూషలేమునకు ప్రయాణం చేయవలన్న ఆ తాత్పర్యానికి వాళ్ళందరూ ఏకీభవించి సమకూర్చబడ్డారు. మరి వాళ్ళందరూ కూడా మిశ్రిత జనాంగంతో కలిసిపోయి మరి వాళ్ళందరూ కూడా దేవునికి వ్యతిరేకమైన దిశలో వాళ్ళు జీవిస్తున్నప్పుడు, అన్య స్త్రీలను వివాహం చేసుకొని అన్యులుగా మారిపోయి దేవుని యందు భయభక్తులు లేకుండా ఉన్నప్పుడు ఎజ్రా వాళ్ళందరికీ ధర్మశాస్త్రాన్ని బోధించి వారి కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళందరూ కూడా ఏడ్చారంట. వాళ్ళందరూ కూడా దేవుని మందిరంలోకి వచ్చారంట. వర్షం వస్తున్నా కూడా తడుస్తూ కూడా దేవుని సన్నిధిలో వాళ్ళు కన్నీరు కార్చి ప్రార్థన చేశారట. దేవుని వైపుకు తమ జీవితాలు అర్పించుకున్నారు. వారి పాపమును విడిచిపెట్టారు, వారి దోషమును విడిచిపెట్టారు, వారిలో ఉన్నటువంటి దేవునికి ఏమైనా కార్యాలన్నీ విడిచిపెట్టి దేవునికి భయపడ్డారు. ఎప్పుడైతే దేవునికి భయపడ్డారో నీతిని నేర్చుకున్నారు. ఎప్పుడైతే నీతిని నేర్చుకున్నారో వారు మేలు పొందారు. మరి నీ జీవితంలో కూడా నువ్వు మేలు పొందడానికి దేవుని భయం చాలా అవసరం. ఆ దేవుని భయం నీ జీవితంలో కలగడానికి ప్రభు కూడా సహాయం చేస్తారు. నువ్వు ఆయన మీద ఆధారపడినప్పుడు. నీ కుటుంబంలో దేవుని భయం లేదా, నీ కుటుంబంలో ఏక మనసు లేదా, ఏకాత్మ లేదా, దేవుని వైపుకు నువ్వు తిరిగితే, దేవుని మీద నువ్వు ఆధారపడితే గొప్ప సహాయాన్ని ఆయన దయచేస్తారు, నీకు మేలు చేస్తారు, కుటుంబంలో ఏక మనసు ఇస్తారు, సంఘంలో ఏక మనసు ఇస్తారు, నీ జీవితంలో సమాధానం ఇస్తారు. దేవుడు నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా చేసి ముందుకు నడిపిస్తారు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మాకు మీరు మేలు చేయాలని ఆశిస్తున్నావు. నిత్యము మేము నీకు భయం కలిగి ఉండాలని మీరు మాకు సహాయం చేస్తున్నావు. మరి నీ యొక్క సహాయాన్ని మేము పొందుకుంటూ నీ మేలను అనుభవించే కృప దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్.